కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన వీఆర్ఏల సమస్యల్ని ఏ ఒక్కటి పరిష్కరించలేదని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు ఆరోపించారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం డిఆర్ఓ కాజావలికి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడారు. వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్ పోస్టుల్ని వీఆర్ఏలతో భర్తీ చేయాలని చెప్పారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నీసా, షేక్ ఆదాం, షఫీ, ఎన్ రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి 8 ఏళ్ల బట్టి జీతాలు ఎటువంటివి కూడా పెరగనటువంటి కారణంగా జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలందరికీ కూడా పే స్కేల్ అమలు జరుపుతూ ఉంది. ఇక్కడ కూడా పే స్కేల్ అమలు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అటెండరు, వాచ్మెన్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని వీఆర్ఏల ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీఆర్ఏ పోస్టులో నామినీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నామినీలను గుర్తించి వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు రూల్స్కి విరుద్ధంగా ఈరోజు వీఆర్ఏలతో రాత్రిపూట డ్యూటీలు వేయటం, నైట్ వాచ్మెన్ డ్యూటీలో ఇతర అనేక రకాల డ్యూటీలు వేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పదే పదే ఈరోజు వీఆర్ఏలకి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి, మేము రాసుకున్నామని చెప్పేసి చెప్పారు. సంవత్సరం పూర్తయిందని చెప్పేసి నిన్న సుపరిపాలన అని చెప్పేసి కూడా సభలు జరిపారు. కానీ మా సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. గతంలో డిఏని జీతంతో కలిపేవారు, ఈరోజు అది జీతంలో కలపకుండా ఇస్తున్నటువంటి పరిస్థితుంది. కాబట్టి డిఏని జీతంతో కలిపి ఇవ్వాలి, మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సీసీఎల్ఏ ఆఫీసు ముట్టడికి కూడా సిద్ధం అవడం కోసం వీఆర్ఏ సంఘం సిద్ధం అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేపడతామని కూడా హెచ్చరించారు.